అంటే జాండీస్ బేసిక్గా ఎందుకు వస్తుంది, ప్రతి బేబీకి సెకండ్ ఇయర్ నుంచి జాండీస్ లెవెల్స్ పెరుగుతుంది నార్మల్గా. అయితే కొన్ని కండిషన్స్ ఉంటాయి, బ్లడ్ గ్రూప్ ఇన్కంపాటబిలిటీస్ అంటారు. ఆ మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఆర్ మదర్ది ఓ పాజిటివ్ ఉండి బేబీది ఆర్ బి పాజిటివ్ ఉన్నప్పుడు, ఇంకొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ లో డే 1 లోనే వస్తుంది. మనం దాని గురించి మాట్లాడలేదు, అది వేరే పాథలాజికల్ జాండీస్ అంటారు. మీరు అన్నట్టు చాలా మందికి వచ్చే జాండీస్ సెకండ్ డే నుంచి పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే బేబీకి పొట్టలో ఉన్నప్పుడు బేబీ జాండీస్ మెటీరియల్ అంతా తల్లి బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. వన్స్ బేబీ పుట్టగానే తన జాండీస్ మెటీరియల్ ని తన లివర్ ద్వారా బయటికి పంపించడం చేయాలి. ఆ తగ్గట్టు ఎంజైమ్స్ కానీ ఆ మెకానిజం కానీ యాక్టివేట్ అవడానికి టైం పడుతుంది. సో దానివల్ల జాండీస్ లెవెల్స్ అది పెరుగుతుంది. సెకండ్ టైం పుట్టిన ప్రతి బేబీకి వెయిట్ లాస్ అవుతుంది, 2-3 days అవ్వాలి. అది వాటర్ కంటెంట్ బాడీలో తగ్గుతున్నప్పుడు జాండీస్ మెటీరియల్ ఇంకా ఎక్కువ ఎలివేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసమే ఎక్కువ మందికి జాండీస్ వస్తుంది. బట్ జాండీస్ వచ్చిన ప్రతి బేబీకి మనం ట్రీట్మెంట్ ఇస్తామని కాదు, మాకు తగ్గట్టు దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ కూడా గైడ్ లైన్స్ ని చార్ట్స్ అని ఉంటాయి. ఈ బేబీ ఈ గెస్టేషన్ 37 వారాలు పుట్టింది, 38 వారాలు పుట్టిన బేబీకి ఒక రోజు 24 గంటలప్పుడు ఎంత వాల్యూ ఉండాలి, 48 గంటలప్పుడు ఎంత వాల్యూ ఉండాలి, వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎంత వాల్యూ ఉండాలి, ఆ కట్ ఆఫ్స్ దాటితేనే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ప్రివెంట్ చేసుకోవడం ఎలాగా, ఒకటి ఫీడింగ్ అది ప్రాపర్ గా ఇస్తే కొంచెం జాండీస్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫస్ట్ 2 days లో మదర్కి ఎక్కువ మిల్క్ రాదు, కొంచెం మంచి మిల్క్ అంటారు, కొలెస్ట్రాల్ మిల్క్ అని వస్తుంది. అది మదర్ నుంచి బేబీకి ఒక ఇమ్యూనిటీ పెంచడానికి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఏ మదర్ అనేది మంచి మిల్క్ అంతే వస్తుంది, మనం ఎంత చేసినా ఆ మిల్క్ అంతే వస్తుంది. బట్ ఇచ్చే కొద్దీ పెరుగుతూ వెళ్తుంది. బట్ ఫీడింగ్ అది బాగా చేసుకుంటూ ఉండి బేబీకి అదొకటే మనం చేయగలుగుతాం జాండీస్ ప్రివెంట్ చేసుకోవడానికి. తల్లిపాలు ఔషధం. కాకపోతే కొందరు అంటారు సన్నికి చూపిస్తే జాండీస్ తగ్గుతుంది ఏమో అని చెప్పేసి. సన్నికి చూపిస్తే తగ్గదనట్లేదు, బట్ ఒక చాలా ఎక్కువసేపు చూపించాలి. మనం చూపించేలాగా హాఫ్ అన్ అవర్ అలా ఎక్స్పోజ్ చేస్తే అవ్వదు, ఒక 10 to 12 hours అలా చూపించాల్సి వస్తుంది. అంతసేపు మనమే ఉండలేము సన్ లో, ఇప్పుడు వచ్చిన సన్ లో. ఆల్సో మనకి తెలిసి ఇప్పుడు డ్యామేజ్ ఓజోన్ ఎంత ఉంది కాబట్టి అన్ఫిల్టర్డ్ రేస్ ఎక్కువ రావడం వల్ల బేబీకి స్కిన్ డ్యామేజ్ అవడం ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఇస్ మదర్ మిల్క్ అనేది ప్రాపర్ గా ఇవ్వడం బేబీని. తర్వాత ఒకవేళ జాండీస్ లెవెల్స్ మానిటర్ చేసుకోవడం, ఎక్కువైతే ఫోటోథెరపీ అని ఇస్తాము. ఏ మెడికేషన్స్ ప్రూవెన్ మెడికేషన్స్ అయితే ఇప్పుడు దాకా లేవండి, జాండీస్ మెడిసిన్స్ ఇస్తే తగ్గేలా లేవు.